జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆగండమ్మా. చిన్న మాట, అన్యదా భావించకండి. అమ్మాయి మెళ్ళో అబ్బాయి ఇంకా తాళి కట్టలేదు. అప్పుడే అంత పెద్ద బాధ్యతనివ్వడం మంచిది కాదని, పద్ధతి కాదు అని నా అభిప్రాయం. కానీ సమయం లేదు కదా పూజారి గారు. అయితే ప్రసాదం లేనట్టేనా? ఉంది. అమ్మవారి కృపతో ఏరువాకలో ఎలా అయితే ప్రసాదం తయారు చేశానో ఇప్పుడు కూడా అలాగే తయారు చేశాను. జయమ్మ గారు, మీరు స్వార్థంతో చేశారు. నేను వేదవతి గారి సంకల్పాన్ని కాపాడడం కోసం చేశాను. వేదవతి గారు చేసినంత అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ కాస్త దగ్గరలోనే ఉంటుంది అని నమ్ముతున్నాను. పూజారి గారు, అమ్మవారికి నైవేద్యం పెట్టి రుచి చూడండి. అమ్మా, మీరు అనుమతిస్తే స్వీకరిస్తాను. ఆపదలో ఆదుకోవడం అవనికి అలవాటే పంతులు గారు. తీసుకోండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృప్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, రుచి చూసి చెప్పండి అమ్మా. నేను చేసినట్టే ఉంది పూజారి గారు. ఏరువాకలో అవని చేసిన ప్రసాదం తిన్నాం కదా, మాకు అప్పుడే అనిపించింది అచ్చో అమ్మగారిలాగానే చేసిందని. అందులో అనుమానమే లేదమ్మా. అవనిలో మన కుటుంబ గౌరవాన్ని కాపాడే క్వాలిటీస్ చాలా ఉన్నాయమ్మా. మరీ పొగిడేకండి శ్రీకర్ గారు. అది పొగడితే కాదమ్మా, నిజం. వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తున్నాను. నువ్వేమో జాతకం అనే అర్హతను కలిగి ఉన్నావు, అవనేమో మీ కుటుంబం గురించి ప్రతి చిన్న విషయంలోనూ చాలా చక్కగా ఆలోచిస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.